అస్తమానం దొరికే కాకరకాయని అమ్మో చేదు అని తినలేని వాళ్ళు కూడా ఆహా ఆ కాకరకాయ అని ఆత్రంగా తినేలా ఉంటుంది వీటితో చేసే కూర రుచి. జుట్టుని పెంచి నిగారించే చర్మంతో పాటు కంటి చూపును మెరుగుపరిచి కొలెస్ట్రాల్ తగ్గించి గుండె వ్యాధుల నుంచి రక్షించేంతటి మంచి లాభాలు ఉన్నాయంట ఈ ఆకాకరకాయల్లో. ఇలా సీజనల్గా అప్పుడప్పుడు వచ్చి ఆకాకరకాయల్ని తక్కువ నూనెతో హెల్తీగా ఎంతో టేస్టీగా ఉండే ఆకాకరకాయ వెల్లుల్లి కారం రెసిపీ చూసేద్దామా. ఒక అర కేజీ ఆకాకరకాయల్ని శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి బాండి పెట్టి 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకుని కట్ చేసుకున్న ఆకాకరకాయ ముక్కల్ని వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఈలోపు కారం ముద్ద కోసం మిక్సీ జార్లో ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు, 7-8 వెల్లుల్లి రేకలు, 1 స్పూన్ కారం, సరిపడా సాల్ట్, అర స్పూన్ జీలకర్ర వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. 70% వేగిన ఆకాకరకాయ ముక్కల్లో గ్రైండ్ చేసుకున్న ఈ వెల్లుల్లి కారాన్ని వేసి ముక్కలు అన్నిటికీ బాగా పట్టేలాగా కలుపుకొని మూత పెట్టుకుని సన్నని మంట పైన 5 నిమిషాల సేపు వేయించుకుంటే ఎంతో రుచిగా ఉండే మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే ఆకాకరకాయ ఫ్రై రెడీ. ఈ ఫ్రైని వేడివేడి అన్నంలో ముద్దపప్పు కలుపుకొని నెయ్యి వేసుకుని ఈ ఫ్రైని నంచుకొని తింటే అర కేజీ ఫ్రై అయినా సరే అవలీలగా తినేస్తాము, అంత రుచిగా ఉంటుంది. ఈ సీజన్లో వచ్చిన నాళ్ళు కూడా వారానికి 1-2 సార్లు తింటే హెల్త్కి చాలా మంచిది. మీరైతే ఈ రెసిపీ ఎలా చేస్తారో కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి.